చెప్పడానికి ఏం లేదురా. ఇక్కడికి వచ్చి చూసే విధంగా ఏం లేదు. నువ్వు చెప్పినట్టు సీరియల్ ఏదైనా తెలుగు సీరియల్ ఏదైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు హిందీలో ఏదైనా పొడి చేద్దామని వచ్చేసి ఈ భోజ్పురి సెటప్ అంతా వేస్ట్ రా. ఏదో పాతకాలం డబ్బా థియేటర్లా ఉంది. తర్వాత కాల్ చేస్తాను మా. సినిమా స్టార్ట్ అవుతుంది. ఓకే. भैया कोई फ्लेवर नहीं है? कैरमल चीज नहीं? వీడు తెలుగు కూడా మర్చిపోయినట్టున్నాడు. సాల్ట్ పెప్పర్ వేసింది. హలో అన్నా, అన్నా ఒక్క నిమిషం. అన్నా అన్నా మీరు తెలుగేనా? నేను అస్సలు ఊహించలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఎంతైంది? వద్దు. సరేగానే ఇక్కడ బిజినెస్ అంతా ఎలా ఉంది? నేను ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాను. నిన్న నవరంగి వెళ్ళి అక్కడ సినిమా చూశాను. ఇక్కడ అన్ని చోట్ల భోజ్పురి సినిమాలే ఆడుతున్నాయి. గుల్షన్ టాకీస్, కామాతిపుర. అయ్యో అది వద్దులేండి. నాకు ఈ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని ఆశ. యాక్టింగ్ కాదు, టెక్నికల్గా. అప్పుడే ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి చెప్పారు, భోజ్పురి ఇండస్ట్రీ ద్వారా వెళ్తే ఈజీ అని. అందుకు ముందుగా ఇక్కడున్న స్టైల్ తెలుసుకోవాలి కదా. సినిమా వేశారు. ఇది ఇచ్చినందుకు మీకు తిరిగి ఏదైనా చేయాలి. మీరు ఎప్పుడు వెళ్తారు? ఈ షో ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత. సూపర్. అయితే ఇద్దరు కలిసే వెళ్దాం. ఓకే. మీరు ఈ సినిమాలు ఇవి చూడరా? నచ్చవా లేక చిన్నప్పటి నుంచే చూడరా? లేదు, తెలియదు. నమస్తే. ధన్యవాద్ జీ. ఇది భలే సుత్తి సినిమా, కానీ ఇప్పుడు వచ్చిన వాటితో పోలిస్తే ఇది కొంచెం బెటర్గానే ఉంది. అంటే ఈ సినిమా అలాగే ఆ సినిమాను కూడా సగం చూసావా ఏంటి? అబ్బో, ఇలాంటి కౌంటర్స్కి ఏం తక్కువ లేదు. బైక్ ఎత్తునే 50. నేను ఇస్తాను తమ్ముడు, నేను ఇస్తాను. థియేటర్ మేనేజర్కి సినిమా వాళ్ళు తెలుసు. నేను మాట్లాడి చూస్తాను. బయలుదేరనా?